వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఐఐఎఫ్ఎల్ సంస్థలో బంగారం లావాదేవీలో గోల్మాల్. మేనేజర్ గా పనిచేసిన ఉద్దగిరి చైతన్యరాంపై పలు ఆరోపణలు చేస్తున్న బాధితులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు, పరీక్షా కేంద్రాలకు హాజరైన విద్యార్థులు. జంగారెడ్డిగూడెం మెడికల్ షాపులపై ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన డ్రగ్స్ స్క్వాడ్ బృందం. పునర్విక ఇంజెక్షన్ కు ₹1,00,000 సేకరించిన కోయిలగూడెం మండలం కన్నాపురం యువత. జంగారెడ్డిగూడెంలో వివరాలు సేకరిస్తున్న ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా సభ్యులు. జంగారెడ్డిగూడెంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. బాధితులకు CMRF చెక్కులు పంపిణీ. హ్యాపీ సండేలో పాల్గొన్న ఎమ్మెల్యే. నూజివీడులో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు. భారీ స్థాయిలో రజకులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన రజకులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బడుగు బలహీన వర్గాల పురోభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బీసీల వృత్తుల అభివృద్ధి చెందితేనే మిగిలిన వృత్తులు సైతం ప్రగతి బాటలో పయనించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. కుమ్మరి, నేత, చేనేత, వడ్రంగి, చాకలి, భవంతుల నిర్మాణంలో ఎక్కువ శాతం బీసీలే పనిచేస్తుంటారని, వారి వృత్తికి ఆటంకం వస్తే ఆర్థిక వ్యవస్థలో వ్యత్యాసాలు విలయతాండవం చేస్తాయని అన్నారు. అన్ని కులాల వృత్తులు సమాన పాలలో వృద్ధి చెందితేనే గ్రామాలు, తద్వారా మండలం, జిల్లా, రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తాయని అన్నారు. కుల వృత్తులను, సాంప్రదాయ కళలను కాపాడుకోవడం అనేది అందరి బాధ్యత అని అభివర్ణించారు. బీసీల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని అన్నారు. నూజివీడులో రజక సోదరులు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న రజక భవన నిర్మాణం ఈ రోజు సాకారమైంది. ఆ సంతోషం ప్రతి రజక సోదరుడు సోదరిమణి ముఖంలో చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తూ బలహీన వర్గాల ఆకాంక్షలను తీర్చాలి, వారిని సమాజంలో పైకి తీసుకురావాలి, వారికి నైపుణ్యాలు నేర్పించి ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారో వ్యాపారాత్మకంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ బలహీన వర్గాల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి ఈ రోజు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పేసి మనం చేస్తాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం బలహీన వర్గాల సంక్షేమం కోసమే 51,097 కోట్ల రూపాయలని కేటాయించారంటే ఈ ప్రభుత్వానికి బలహీన వర్గాల పట్ల ఉన్న భావం ఏమిటో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని బలహీన వర్గాలకు కూడా వారి వారి ఆకాంక్షల మేరకు, వారి వారి కోరిక మేరకు వారికి కమ్యూనిటీ హాల్స్ భవనాలు నిర్మిస్తానికి కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. మరి మా దుర్గాప్రసాద్ గారు, మా వైస్ చైర్మన్ గారి కోరిక మేరకు మరి 7వ వార్డులో ఇప్పటికే 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేపిస్తానికి, 50 లక్షల రూపాయలు బీసీ కళ్యాణ మండపానికి శాంక్షన్ చేపిస్తానని చెప్పేసి కూడా మనం చేస్తాం. అదేవిధంగా కాపుల కళ్యాణ మండపం ఏదైతే నేను ఎన్నికల్లో హామీ ఇచ్చానో దాన్ని కూడా పూర్తిగా తప్పకుండా పూర్తి చేస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం రోటరీ కమ్యూనిటీ హాల్ నందు నెలవారీ సమావేశం నిర్వహించారు. రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులైన పెనుమర్తి సురేష్, ప్రవల్లిక దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ రోటేరియన్లు పాల్గొన్నారు. రోటరీ కమ్యూనిటీ హాల్ ను పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దాతల కృషితో రోటరీ కమ్యూనిటీ హాల్ నిర్మితం కాగా ఎన్నో శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయని అన్నారు. 1989వ సంవత్సరంలో మల్లాది సీతారామలింగేశ్వరరావు కుటుంబం రోటరీ క్లబ్ నిర్మాణానికి స్థలం కేటాయించారని గుర్తు చేశారు. చార్టర్ అధ్యక్షులు చామర్తి శ్రీరాములు పనిచేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో చార్టర్ సభ్యులు మల్లాది సీతారామరావు, శ్రీనివాస్, దాకరపు కృష్ణ, జిఏ ఆనంద ప్రసాద్, కొమ్ముకూరి నాగేశ్వరరావు, సుబ్బారావు, ఎర్రంశెట్టి నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. అనారోగ్యానికి గురైన పట్టణానికి చెందిన పాలపర్తి నూకరాజును పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు. అందరూ కలిసి
మనకి ఒక మంచి రోటరీ హాల్ ఉండాలి, పెళ్లిళ్ళు గాని శుభకార్యాలు గాని అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి మంచి ఒక నివాస స్థలం ఉండాలని చెప్పేసి కంకణం కట్టుకుని ఇటుకు పోగేసి ప్రతి ఒక్కరు కూడా శ్రమ కోర్చి ఇంతటి చక్కని కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. కావున అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ హాల్ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా, స్థలదాతలకు మరియు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరం కృతజ్ఞత కలిగి ఉన్నాం. మరి అదేవిధంగా ఈ హాల్లో ఎంతో మందికి చాలా తక్కువ రేట్లో, చాలా అతి తక్కువ రేట్లో పెళ్లిళ్ళు నిర్వహించుకోవడం, శుభకార్యాలు నిర్వహించుకోవడం, అంతేకాకుండా ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకోవడం, మరి అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎంతో మందికి నీడనిచ్చింది ఈ రోటరీ క్లబ్. మరి అదేవిధంగా చాలా మంది అతి గొప్ప స్థాయిలో కూడా పెళ్లిళ్ళు చేసుకోవడం కూడా జరిగింది. కావున ఈ రోజు మా యొక్క రోటరీ క్లబ్ నుంచి అభ్యర్థన ప్రజలందరికీ కూడా, జంగారెడ్డిగూడెం యొక్క పుర ప్రజలందరికీ కూడా అభ్యర్థన ఏంటంటే ఈ రోటరీ క్లబ్ కి మళ్ళీ కొత్త రూపులు దిద్దుకుంటూ చక్కని పెయింటింగ్స్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి, కొత్త రూపులు దిద్దుకోవడానికి ఆ గౌరవ పెద్దలు మన రోటరీ క్లబ్ పెద్దలందరి సమక్షంలో మళ్ళీ చక్కగా హాల్ను తయారు చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి దాతలు చక్కని దయాహృదయం ప్రతి అందరూ కూడా ఈ యొక్క రోటరీ క్లబ్ కి సహాయ సహకారం అందించాలని మేము వారి చెంతకు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా జరుగుతున్న కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి చేయడానికి కావాల్సిన విషయాలు కానివ్వండి వివరించి వారి దగ్గరకు వచ్చినప్పుడు దయచేసి సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఆపదలో కష్టాలలో కాచి కాపాడుతాయని బ్యాంకులను, ఫైనాన్స్ సంస్థలను, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తాం. చెమటోర్చి శ్రమించి కాస్తో కూస్తో కొనుగోలు చేసిన బంగారాన్ని అవసరమైన వారికి వడ్డీ పెట్టి వడ్డీకి రుణం పొందుతాం. అవసరాన్ని, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ప్రజలను నట్టేట ముంచే సంస్థలు పుట్టుకొస్తున్నాయి. జంగారెడ్డిగూడెంలో ఇదే జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం జంగారెడ్డిగూడెం IIFL గోల్డ్ ఫైనాన్స్ లో మేనేజర్ చేసిన అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బాధితులు కుదువ పెట్టిన బంగారాన్ని సంస్థకు తెలియకుండా వేరే వాళ్ల పేర్ల మీద నగదు ఇచ్చిన మేనేజర్ తీరు పోలీసుల కేసు నమోదుతో బయటపడింది. సంస్థను, వినియోగదారులను మోసం చేసిన బ్రాంచ్ మేనేజర్ వద్దగిరి చైతన్యరామ్ లీలలపై సంస్థ ప్రతినిధులను, పోలీసులను విస్మయానికి గురిచేశాయి. ఉదాహరణకు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ధనలక్ష్మి 270 గ్రాముల బంగారాన్ని 13 లక్షలకు కుదువ పెడితే 20 లక్షలు కట్టమని చెబుతున్నారని పోలీసులను ఆశ్రయించింది. బంగారం ఇస్తామని ఓపిక పట్టండి అంటూ సాకులు చెప్పి బ్రాంచ్ మేనేజర్ అదృశ్యమయ్యాడని వాపోతుంది. బంగారు ఆభరణాలు కార్యాలయంలోనే ఉన్నాయని, బాధితులు సరైన ఆధారాలతో రావాలని సిబ్బంది సూచిస్తున్నారని చెబుతున్నారని తెలిపింది. కాకపోతే వేరే వ్యక్తుల మీద బంగారం పెట్టినట్లు చెబుతున్నారని తెలియజేస్తుంది. థర్డ్ పార్టీ ద్వారా బంగారం కుదువ పెట్టి నగదు ఇచ్చిన విషయంలో తమకు సంబంధం లేదని బ్యాంక్ సిబ్బంది తెలియజేస్తున్నారు. అదృశ్యమైన మేనేజర్ అందుబాటులోకి వస్తే తప్ప స్కామ్ వివరాలు పూర్తిగా తెలియవని చెప్పుకొస్తున్నారని పేర్కొంది. ఫిబ్రవరి 3వ తేదీన జరిగిన ఈ ఘటనపై పోలీసులకు IIFL సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నెల 22వ తేదీన పోలీసులకు బాధితురాలు ధనలక్ష్మి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై IIFL ఫైనాన్స్ సంస్థకు వెళ్లి మీడియా ప్రతినిధులు వివరాలు కోరగా తమ పై అధికారులు మాత్రమే దీనిపై వివరాలు ఇవ్వాలని తెలిపారు. పై అధికారులను సంప్రదిస్తే ఎవరో ఒకరు ఈ సంఘటనపై వివరాలు చరవాణి ద్వారా పంపిస్తామని చెప్పి పంపకుండా మానేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. అయితే బ్యాంక్ మేనేజర్ గా గానీ, ఫైనాన్స్ సంస్థ మేనేజర్ గా గానీ ఉద్యోగం ఇవ్వాలంటే సంబంధిత వ్యక్తులది సెక్యూరిటీ చేయించుకునే విధానం ఉంటుందని, ఆ సెక్యూరిటీ పెట్టిన విధానంపై విచారణ జరిపి ఆ కోణంలోనైనా తమకు రావాల్సిన బంగారం ఇప్పించాలని కోరుతున్నారు. థర్డ్ పార్టీ వ్యక్తుల నుంచి లావాదేవీలు జరిపినప్పటికీ గోల్డ్ విడిపించిన రోజే వేరే వ్యక్తుల మీద తాకట్టు పెట్టడం, తొలుత ఎవరైతే తాకట్టు పెట్టుకున్నారో వారి అకౌంట్ లోంచి, తాకట్టు పెట్టుకున్న వారి అకౌంట్ లోంచి అదే రోజు వద్దగిరి చైతన్యరామ్ అకౌంట్ లోకి నగదు జమ కావడం, సంబంధం లేని వ్యక్తుల పేరు మీద బంగారం తాకట్టులో ఉండటం, అనేక ప్రధాన అంశాలు ఈ మిస్టరీలో దాగి ఉన్నాయని ప్రజా సంఘాలు వాపోతున్నాయి. దొరికితే దొంగ, దొరకని వాళ్ళు దొరలాగా చలామణి అవుతున్నారనే విమర్శలు లేకపోలేదు. IIFL సంస్థలో బ్యాంక్ చైతన్య రామ్ ఒక్కడే ఇలా చేశాడా, లేక మిగిలిన వారి పాత్ర కూడా ఏమైనా ఉందా అనేది పెరుమాళ్ళకి ఎరుక. నాగరాజ్ ధనలక్ష్మి, మాది జంగారెడ్డిగూడెం. నాకు 2 ఆడపిల్లలు. మా ఆయనగారు చనిపోయారు. నేను ఈ ఊరు వచ్చి పాలకొట్లో చేస్తున్నాను. ఆ పాలకొట్లో వాళ్ళ అబ్బాయి దగ్గర బంగారం పెట్టమని వాళ్ళ నాన్నగారే చెప్పారు. అందుకని చెప్పేసి మా అబ్బాయి దగ్గర వడ్డీ తక్కువ రేట్ అని చెప్పేసి బంగారం పెట్టమంటే నా బంగారం అంతా తీసుకెళ్లి అక్కడ పెట్టి నేను 3 లక్షలు తెచ్చుకున్న 9 కాసులు బంగారం పెట్టి, తర్వాత నా చుట్టాలు, నా బంధువులు నీ పేరు పెట్టి నాకు డబ్బులు తీసుకురమ్మా అంటే నేను మొత్తం 25 కాసులు బంధువులు బంగారం పెట్టి 10 లక్షలు తీసుకొచ్చి ఇచ్చాను. ఇచ్చినప్పుడు నేను నెల వడ్డీలు కట్టగా, నేను వడ్డీలు కట్టలేని సమయంలో అతను ఫోన్ చేసి వడ్డీలు కట్టాలి మేడం, గ్రామ్ రేటు పెరిగింది కదా, తిరగరాస్తాను, మీకు రెన్యువల్ చేసి మళ్ళీ మీకు వడ్డీ కట్టకండి
తప్పకుండా చేస్తాను నేనని చెప్పేసి ఓటీపీలు అడిగాడు. ఓటీపీలు అడిగిన మరుక్షణం మొత్తం నా బంగారం అంతా రిలీజ్ చేసేసి వేరే వాళ్ళ పేర్ల మీద పెట్టి వాళ్ళ దగ్గర పెట్టేశాడు మొత్తం. ఆ బంగారం ఇప్పుడు నేను మొత్తం రిలీజ్ చేసుకుంటానని అడిగితే నా పేరు మీద ఒక్క బంగారం కూడా లేదని చెప్పారు. అనుమానం వచ్చి నేను మొత్తం నా బంగారం అంతా చూపించండి అని చెప్పేసి అంటే, లేదు మేడం ఒక వారం రోజులు టైం ఇవ్వండి, మొత్తం మీ బంగారం మీ పేరు మీద మారుస్తానన్నాడు. అదే వారం రోజులకి నేను వెళ్ళగా అతను లేడు, ఎస్కేప్ అయిపోయాడని చెప్పేసి చెప్పారు. అందుకని నేను కేసు పెట్టాను. కేసు పెట్టినప్పుడు కూడా నాకు దొరకలేదు. అతను 20 రోజులైంది. నాకు ఇంక ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే నేను పిల్లల్ని తీసుకుని ఆత్మహత్య చేసుకుంటాను. దపదపాలుగా 9 కాసులన్నీ 3 లక్షలకు పెట్టాను. తర్వాత 25 కాసులు దపదపాలుగా నేను 10 లక్షలకు పెట్టాను. ఇప్పుడు నేను పెట్టిన 13 లక్షలు కాక 7 లక్షలు ఎక్స్ట్రా కట్టమంటున్నారు. అడిగానండి, ఎందుకు 7 లక్షలు అంటేని మీ పేరు మీద లోన్ అంతే ఉందని చెప్పేసి అన్నారు. అసలు నా పేరు మీద బంగారమే లేదన్నారు. అంత లోన్ ఎలా కనిపించింది అని అడిగితే, మీది ఎవరెవరి పేరు మీద ఉందో చెప్తే మేము చూస్తామని చెప్పేసి వాళ్ళ పేరు మీద చూపించగా 7 లక్షలు ఎక్స్ట్రా లోన్ ఉంది మేడం, 20 లక్షలు తీసుకొస్తే మీ బంగారం మీ పేరు మీద పెట్టేస్తామని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సంవత్సరం పాటు శ్రమించి చదివిన విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టే రోజు వచ్చేసింది. ఉదయం నుంచి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. హాల్ టికెట్స్ తో పరీక్షల కేంద్రాలకు చేరుకున్నారు. గంట ముందే పరీక్ష కేంద్రాలకు వచ్చి ఎంపికైన పరీక్ష గదులను పరిశీలించుకున్నారు. ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా పరిశీలించిన అధ్యాపక బృందం, పోలీసులు పరీక్ష గదుల్లోకి అనుమతిచ్చారు. స్క్వాడ్, ప్రత్యేక బృందాలే కాకుండా స్థానిక అధికారులు, విద్యాశాఖ అధికారులు సైతం పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు, వైద్య బృందం వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే కాకుండా పలు ప్రైవేట్ కళాశాలలకు సైతం పరీక్షలకు సిద్ధం చేశారు. కాపీలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, ప్రతి పరీక్ష గదిలో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వర్గీయ కేంద్ర మంత్రి కింజారపు ఎర్రంనాయుడు 69వ జయంతి వేడుకలను జంగారెడ్డిగూడెంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. బీసీల నాయకులు డాక్టర్ రాజాన సత్యనారాయణ, దాసరి శేషులు మాట్లాడుతూ తెలుగు వారి గొంతును దేశ రాజధానిలో వినిపించిన నేత ఎర్రంనాయుడని అన్నారు. సూర్య ఫంక్షన్ హాల్ నందు వెలమ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మారుమూల శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ అనే కుగ్రామంలో పుట్టి తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు. తెలుగు వారికి అండగా ఢిల్లీలో తనదైన శైలిలో పనిచేశారని, కేంద్ర మంత్రిగా అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టారని, దేశం తరపున ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన తెలుగు వ్యక్తి ఎర్రంనాయుడు అని కొనియాడారు. నేడు ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారుడు దేశంలోనే అత్యంత పిన్న వయసు కలిగిన మంత్రిగా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తున్నారని అన్నారు. ఆయన సోదరుడు రాష్ట్ర కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారని, ఒకే కుటుంబంలో 2 వ్యక్తులు రాష్ట్ర, కేంద్ర మంత్రులుగా ఒకేసారి పనిచేయడం రాష్ట్ర చరిత్రలో అరుదైన ఘట్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో చిటికెల రాంబాబు, పంబి సత్యనారాయణ, నవుడు దుర్గారావు, చింతకాయల లచ్చిరాజు, పెట్ల సుబ్బు, వీరమల్ల పోసిబాబు, వెలమ సంక్షేమ సంఘం ఆర్గనైజర్ చిటికెన రాంబాబు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట పంచాయతీ వెంకటరామానుజపురం గ్రామానికి చెందిన నొలకాని మధు మేనల్లుడు నూనె వెంకట సుశాంత్ ఇటీవలే విద్యుత్ షాక్ గురయ్యి మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు పరామర్శించారు. అదేవిధంగా పంగిడిగూడెం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు గురునాథరావు పర్యటించారు. గత కొద్ది రోజుల వ్యవధిలో కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మరణించడంతో వాళ్ళ కుటుంబాలను పరామర్శించి వాళ్లకు మనోధైర్యం నింపారు. అలాగే సిరిశెట్టి కీర్తి అనే పాప దీర్ఘకాలిక వ్యాధితో మందులకు ఇబ్బంది పడుతుందని తెలిసి వెంటనే ఈ నెల మందులకు 12,000 రూపాయలు గురునాథరావు అందజేశారు. ఆయనతో పాటు మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, పేరంపేట నాయకులు ఇర్ల శ్రీనివాసరెడ్డి, జంగా కమలాకర్ రెడ్డి, కటారి నారాయుడు, బిల్లా రామిరెడ్డి, రమేష్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. పంగిడిగూడెం గ్రామంలో ఇటీవల మరణించిన కొమటిగుంట రామకృష్ణ, సిరిశెట్టి ధర్మవతి, సాదే కాంతముల కుటుంబ సభ్యులైన కొమటికుంట హరీష్, సిరిశెట్టి కీర్తి ప్రియ, సాదే లక్ష్మయ్యలను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పంగిడిగూడెం గ్రామ సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు అడవికొట్టు రవి, వైఎస్ఆర్సీపీ నాయకులు వనచర్ల లింగస్వామి, వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు మాండ్రు చంద్రం, చందు, శ్రీను పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంలో శేషాద్రి నగర్ నందు హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ చిందులు వేసి అందరినీ ఆనందపరిచారు. పలువురు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఆరోగ్యశ్రీ లేని పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో దోహదపడుతున్నాయని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. ఆదివారం కుటుంబ సభ్యులతో హాయిగా గడపాలని, ఆనందంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సంతోషంతో ఉండాలనే ఆశయంతో హ్యాపీ సండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆరోగ్యాభిలాషులతో పాటు మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండటి కిషోర్, నాయకులు మార్సటి సత్యనారాయణ, పెన్మర్తి రామ్ కుమార్, కొప్పాక శ్రీనివాసరావు పాల్గొన్నారు. మరి హ్యాపీ సండే అంటే యూజువల్ గా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుకోవడం, లేకపోతే 1 అవర్ పడుకోవడం, లంచ్ చేసే టైంలో మనం బ్రేక్ఫాస్ట్ చేయడం కొంచెం రిలాక్స్ గా ఉంటుంది. మరి కిషోర్ అలాగే కమిషనర్ గారు హ్యాపీ సండే చేస్తున్నాం అండి, మీరు పొద్దున్నే 7 o'clock రమ్మని చెప్పారు. చాలా మంది ఇక్కడ వాకర్స్, జాగర్స్ అంతా వస్తారు, అందరితో ఇంటరాక్ట్ అవుతే బాగుంటుందని చెప్పారు. సో కొంచెం లేట్ అయినా కూడా మరి జనాలు ఇక్కడ బాగా ఉన్నారు. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే పార్క్ చూస్తే ఐ థింక్ ఇది చాలా వెల్ మెయింటైన్ పార్క్ లాగా అనిపిస్తా ఉంది. వాటర్ ఫౌంటైన్ కానివ్వండి, ఇక్కడ ప్లే ఏరియా కానివ్వండి, సో గార్డెన్ కానివ్వండి, ఒక డీసెంట్ గా ఉంది, వెల్ మెయింటైన్డ్ పార్క్ అని ఇక్కడ క్లియర్ గా కనబడతా ఉంది. లాంగ్ వీకెండ్స్ అలా వస్తే బయటకు వెళ్ళి మరి ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేయడానికి మనం చూస్తున్నాం. అదే అంటారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు, ఈ రోజుల్లో టూరిజం ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. సో అంటే మీ వర్క్ లైఫ్ నుంచి మీరు ఎక్కడ దూరంగా వెళ్ళి అక్కడ అన్ని రకాల యాక్టివిటీస్ తో పాటు మరి ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేసే విధంగా టూరిజం ని డెవలప్ చేస్తున్నారు. సో మరి ఈ రోజు జంగారెడ్డిలో చూస్తే నాకు అలాగే అనిపించింది. మరి దీంతో పాటు కూడా చేయొచ్చు. చాలా మంది ఇక్కడ కమ్యూనిటీలో ఫ్యామిలీస్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే బిజినెస్ పీపుల్ ఉన్నారు, వర్కింగ్ పీపుల్ ఉన్నారు. మీరు ఎవ్రీ వీకెండ్ లేకపోతే ఆల్టర్నేట్ వీకెండ్ మీరే అనుకోవచ్చు తలా ఒక డిష్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చి ఆ డిష్ ని మరి మిగతా డిషెస్ తో కలిపి అందరు కలిపి భోజనం చేయొచ్చు. దీన్నే మేము యూఎస్ లో పాట్లక్ అంటాం. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్, పట్టణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు షేక్ ముస్తాఫా తల్లి షేక్ సుఫియా బేగం ఇటీవల మృతి చెందారు. షేక్ ముస్తాఫాని చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్, ఎస్సీ ఎస్టీ కమిటీ చైర్మన్ జవహర్లు వేర్వేరుగా పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండటి కిషోర్, మున్సిపల్ కమిషనర్ కెవి రమణ, జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ, అబ్బిన దత్తాత్రేయ, కుతూటికుంట దుర్గారావు, పరిమి సత్తుపండు, సొసైటీ చైర్మన్ మానికల సూరిబాబు, టీడీపీ కార్యదర్శి కోనేటి చండి, తూటికుంట రాము, దాకారపు కృష్ణ, బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాగూబ్, షేక్ నజీర్ బాషా, మొహమ్మద్ రఫీ, పొదిలి ఫణి శర్మ, పాకనాటి కాశీ, కొండేటి నాగు, షేక్ అల్లావుద్దీన్, దాసరి అప్పారావు, కంకిపాటి సుబ్బారావు, మందపల్లి మాధవి, తానిగడప సుమలత, పాకనాటి కాశీ తదితరులు పరామర్శించి సానుభూతి తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం ఆధ్వర్యంలో నూజివీడులో నిర్వహించే రజకుల ఆత్మీయ సభకు వందలాది మంది తరలి వెళ్లారు. రజకులు, రజక వృత్తిదారులు బ్యాడ్జ్లు ధరించి రజక జెండాలతో దుగ్గిరాల బైపాస్ రోడ్ నుండి ర్యాలీగా బయలుదేరారు. వారి సమస్యలను కొన్నింటిని ఆత్మీయ సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు, రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ ముఖ్యంగా 10 సమస్యలను మంత్రుల దృష్టికి, ఎక్స్-ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమావేశం అనంతరం తీర్మానాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. రజకులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, 50 సంవత్సరాలకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, రజకులకు చెరువులు శాశ్వత హక్కులు కల్పించాలని, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కలెక్టర్ వారి అధ్యక్షతన రజక వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేయాలని, రజకులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. స్థానిక సంస్థల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీట్లు కేటాయించి రాజకీయ చైతన్యం కల్పించాలని కోరుతూ తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రజక నాయకులు వీరవల్లి సత్యనారాయణ, కొమ్మంటి మురళీకృష్ణ, కాయకులూరి రామకృష్ణ, పెనకడం గంగాధరం, ఎలమంచిలి నాగశేషు, అచ్చయ్య, రాయుడుపాలెం శివ, ఎక్స్-ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, దెందులూరు నియోజకవర్గ రజకులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన రజక మహాసభకు ఉమ్మడి జిల్లా రజక సంఘం అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య వేదికపై రజకులు పడుచున్న ఇబ్బందులను తీర్మానం రూపంలో తయారు చేసి వారికి అందజేసి మాట్లాడారు. రజక ఆత్మీయ సభ ఏర్పరిచినందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ పార్థసారథి గారికి, అదేవిధంగా మన అధ్యక్షులుగా వ్యవహరించిన మన ఎక్స్-ఎమ్మెల్సీ గారికి, తోటి వచ్చిన సోదరులకు, మహిళలకు, అదేవిధంగా వేదిక నుంచి పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. నేను 30 సంవత్సరాల నుంచి రజకుల యొక్క చెరువులు ప్రభుత్వ ఆదేశాలని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనే విషయం మీద అనేక మంది కలెక్టర్లు, అనేక మంది మినిస్టర్లు, అనేక మంది పంచాయతీ అధికారులను కలిసి ఎన్నోసార్లు ప్రభుత్వాధికారులతో మాట్లాడటం జరిగింది. వీఆర్ రిక్వెస్టింగ్ టు ద ఆనరబుల్ మినిస్టర్ శ్రీ పార్థసారథి గారు జీవో 892/24/1954 ఇచ్చిన జీవోని మార్చడమా, లేని పక్షంలో మాన్యువల్ రైట్స్ రజక వృత్తిదారులకు ఇవ్వటం, ఆ రెండింటిలో ఏదో ఒకటి చేయించాలని మా కోరిక. రజకులకు వృత్తిపరమైన చెరువులు ఇస్తున్నారు గ్రామ పంచాయతీలు. ఈ రజకులకు చెరువులు వస్తున్నాయి, ₹1,00,000 వస్తుంది, ₹2,00,000 వస్తుంది, మనకంటే ఎక్కువ తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నాడని రాష్ట్రంలో ఉండే అనేక గ్రామ పంచాయతీలు రజకులకు చెరువులు ఇవ్వకుండా తీవ్రమైన ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దీనికి రాజకీయ కారణాల వల్ల కూడా లీజులు ఎక్కువేసేసి ఇబ్బంది పడుతున్నారు. అయితే ఉదాహరణకి ఈ నూజివీడు నియోజకవర్గంలో ఈ 4 మండలాల్లో కనీసం 1% కూడా చెరువులు ఇచ్చి ఉండలేదు. నాకు తెలిసినంత వరకు మన పల్లెటూరుకు అక్కడ చెరువు ఇవ్వడం జరిగింది. ఇంకే గ్రామానికి చెరువు ఇవ్వలేదు. అయితే వీళ్ళ బాధ ఏంటంటే మాకు చెరువులు రావేమో, ఏదో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి వెళ్ళి మాకు చెరువు ఉంది, మేము బల్లల పండుగ చేసుకున్నాం, మాకు ₹1,00,000 ఆదాయం వస్తుంది, సంఘం కట్టుకున్న అన్న తర్వాత వాళ్ళకు కూడా వచ్చి ఏ లెవెల్ వెళ్ళాలో మాకు తెలియట్లేదు. ఇప్పటి వరకు వీళ్ళకి ఏ విధమైన ఆదాయం లేదు. నేను మండలంలో, నియోజకవర్గంలో 100 ఊళ్ళకి కూడా నేను ఉత్తరాలు రాశాను, వారికి అందిని నేను అనుకున్నాను. చెరువుల విషయంలో ఏ రకమైన సమస్యలు ఉన్నప్పటికీ ఎవరన్నా తిట్టినా కొట్టినా ఏదన్నా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఏలూరు జిల్లా సంఘం ఆఫీస్కి వచ్చినట్లయితే నా వంతు తప్పనిసరిగా సహకారం చేస్తానని, ఇదే విషయంలో నేను ప్రతి సంవత్సరం ఐజీ, డిఐజీ, ఎస్పీ, కలెక్టర్ అందరినీ కూడా ప్రతి సంవత్సరం రజకుల యొక్క ఉనికిని గుర్తించేటట్టు 1వ తారీఖు నాడు కలిసి మా ఉనికిని గుర్తింపు చేస్తున్నానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు శ్రీ రామారావు గారికి, మన మినిస్టర్ గారికి కూడా కృతజ్ఞతలు వివరిస్తున్నాను. నమస్కారం. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన భారతీయ మైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పంది పోతురాజు నిర్వహణలో ఆదివారం సాయంత్రం శేషాద్రి నగర్ నందు జంగారెడ్డిగూడెం క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మఠపర్తి శివరామ వరప్రసాద్ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో వాలీబాల్ కోర్టులో విద్యాదాత మాజీ మంత్రి స్వర్గీయ చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు జ్ఞాపకార్థం స్థానిక జట్ల మధ్య వాలీబాల్ పోటీలు నిర్వహించారు. క్రీడాభివృద్ధి సంస్థ చైర్మన్ ముదునూరి నరసింహరాజు ప్రత్యక్ష పర్యవేక్షణలు నిర్వహించి విజేతలకు కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం కోర నాగేశ్వరరావు, రేవతి రాణి దంపతుల సౌజన్యంతో బహుమతులు అందజేశారు. పంది పోతురాజు మాట్లాడుతూ విద్యాదాత మూర్తిరాజు సేవలు మరువలేనివని, మెట్ట ప్రాంతంలో విద్యా సంస్థలు నెలకొల్పి ఎందరికో విద్యను అందించిన మహానీయుని జ్ఞాపకార్థం భారతీయ మైత్రి ఫౌండేషన్ వాలీబాల్ పోటీలు నిర్వహించిందని, సహకరించిన నరసింహరాజు క్రీడాభివృద్ధి సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పోటీలను సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్, ముదునూరి నరసింహరాజు ప్రారంభించారు.
ముదునూరి నరసింహరాజు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థి దశలో శారీరక మానసిక దృఢత్వాన్ని అందించి విద్యలో రాణింపుకు మరింత శక్తిని అందిస్తాయని, భారతీయ మైత్రి ఫౌండేషన్ ద్వారా మూర్తిరాజు జ్ఞాపకార్థం సాగిన వాలీబాల్ పోటీలు క్రీడా స్ఫూర్తిని చాటాయని అన్నారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసి పోటీలను వ్యాయామ ఉపాధ్యాయులు కట్టా గంగాధర్, ఎన్ విజయశాంతి, వి బుజ్జిబాబు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో క్రీడాభివృద్ధి సంస్థ సభ్యులు పెనుమత్స రంగంరాజు, కలిదిని రామచంద్రరాజు, ఎంవిఎన్ ధర్మారావు, కన్నయ్య పాల్గొని బహుమతులు అందజేశారు. ఫిబ్రవరి 26 గురువారం పాత బస్టాండ్ సాయిబాబా గుడి వద్ద ఏరియా ఆసుపత్రిలో శ్రీ సత్యసాయి అన్నదాన విభాగంలో సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో మూర్తిరాజు జ్ఞాపకార్థం భారతీయ మైత్రి ఫౌండేషన్ అన్నదానం నిర్వహిస్తుందని తెలియజేశారు. క్రీడాభివృద్ధి సంస్థ వాలీబాల్ కోర్టులో భారతీయ మైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మంత్రి పోతురాజు గారి సారథ్యంలో మనందరికీ తెలుసు, జంగారెడ్డిగూడెం ప్రాంతంలో క్రీడల పట్ల ఏమాత్రం అభివృద్ధి ఉన్నటువంటి పిల్లలు కనపడినా వాళ్ళలో మెరుగైనటువంటి క్రీడాకారులుగా తయారు చేయడంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్నటువంటి మరి నరసింహరాజు మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం క్రీడాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి ఈ వాలీబాల్ ప్రాంగణంలో ఈ రోజున చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు విద్యాదాత ఈ దేశంలో నిర్మించదగ్గ స్థాయిలో విద్యని సమాజానికి అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తుల్లో అగ్రగణ్యులుగా చెప్పుకునేటువంటి మాన్యులు స్వర్గీయ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారి జ్ఞాపకార్థం భారతీయ మైత్రి ఫౌండేషన్ ద్వారా ఈ రోజున ఇక్కడ వాలీబాల్ పోటీల్ని నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో ఈ కార్యక్రమం నిమిత్తం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి ప్రోత్సాహాన్ని మరింత పెంచేటువంటి క్రమంలో కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వ్యవస్థాపకులు కోర నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రేవతిరాణి దంపతులు బహుమతి ప్రదానానికి కూడా వారు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. వాటి వరప్రసాద్ మూర్తిరాజు గారి జ్ఞాపకార్థం ఈరోజు మన ప్రాంగణంలో వాలీబాల్ ప్రాంగణంలో ఇవాళ పిల్లల చేత నేషనల్ ఆడినటి పిల్లల చేత గవర్నమెంట్ నరసింహరావు గారి ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎంతో ఆయన మహానుభావుడు 63 కాలేజీలు నిర్మించిన నిర్మాణకర్త అయినటువంటి మూర్తిరాజు గారి జ్ఞాపకార్థం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే గ్రామంలో ఆయన కాలేజీ నిర్మాణం చేయడం వల్ల ఎంతోమందికి విద్యాదాతగా ఉండడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఆయన స్మరించుకోవడం మన బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ నందు వెంచేసి ఉన్న అభయాంజనేయ స్వామిని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ దర్శించుకున్నారు. మందిర నిర్మాణకర్త వార్ది ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. తొలుత జంగారెడ్డిగూడెం పాత మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. షాపింగ్ కాంప్లెక్స్ వంటి అంశాలను పరిశీలించారు. వలవల తాతాజీ ఆతిథ్యాన్ని స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన వార్షికోత్సవ విశేషాలను ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు వివరించారు. వలవల తాతాజీ చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయన కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి 4వ వార్డులో తాతాజీ గారు ప్రతి సంవత్సరం శ్రీ అభయ ఆంజనేయ స్వామి వార్షికోత్సవాలు జరుపుతారు. ఈ సందర్భంగా మరి భక్తులు మరి ఎంతో మంది వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని అలాగే ఇక్కడ అన్నదానంలో పాల్గొని మరి చాలా సంతోషంగా వెళ్తారు. మరి ఎటువంటి డబ్బు ఆశించకుండా తాతాజీ ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఎవ్రీ ఇయర్ చాలా భక్తి శ్రద్ధలతో వారు చేస్తుంటారు. మరి అలాగే ఈ యొక్క వార్డ్ డెవలప్మెంట్ లో కూడా వారు నాకు కొన్ని రిక్వెస్ట్ చెప్పినప్పుడు ఆ విషయంలో నేను సానుకూలంగా స్పందించి మరి తగు సమయంలో చేస్తాను కూడా చెప్పడం జరిగింది. అలాగే మరి యొక్క వార్షికోత్సవం సంబంధించి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవడం కారణం మరి డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారు, సాయి స్ఫూర్తి హాస్పిటల్స్ వారు, అలాగే సుశీల హాస్పిటల్ వారు, ఇంకా ఎంతో మంది దాతలు చూస్తే మరి రైస్ కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి చాలా ఇచ్చారు. అలాగే మరి తాతాజీ గారు ప్రతి వార్షికోత్సవానికి మరి కొంతమంది చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో వారు చేసే సేవా కార్యక్రమాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎటువంటిది ఆశించకుండా వారు స్వచ్ఛందంగా చేస్తున్నందుకు వారిని వాళ్ళ ఫ్యామిలీని మరి భగవంతుడు నిండుగా ఆశ్రయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు మరి జంగారెడ్డిగూడెం టౌన్ లో ఈ యొక్క ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసినటువంటి కూటమి నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏలూరు గో సంరక్షణ సమితి శాతవాహన నగర్ లో శివ ఎస్టేట్స్ లో మానవతా కుటుంబ సభ్యులైన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ దివంగత ఆళ్లపతి నాగేశ్వరరావు సంస్మరణ సభ నిర్వహించారు. మానవతా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు, మానవతా కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. నాగేశ్వరరావు సతీమణి లక్ష్మీ ప్రసన్నను, కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
ఆయన వ్యక్తిత్వం ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటాడని కల్లో కూడా ఎవరైనా ఊహించింది కూడా కాదు. ఆయన ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చిందో మనకి ఇప్పటికీ అంతుపట్టడం లేదు. ఏదేమైనా ఆయన మన మధ్యలో ఉండి నవ్వుతూ ఉండాల్సిన వాడు శాశ్వతంగా దూరమైనాడు. ఏలూరులో మొత్తం ఊరంతా కూడా షాపులు బంద్ చేయండి ఒక రోజు అంటే కూడా చేతులేమో నాగేశ్వరరావుకి అన్నంత స్పార్క్ పబ్లిక్ లో ఉంది ఆయనకి. కానీ ఆయన పేరు చిరస్థాయిగా నిలవాలంటే ఇప్పుడు ఏదో అవి చేద్దాం అనుకుంటున్నాం. అవి కార్యరూపం దాలుస్తాయి లేదో నాకు తెలియదు. మంచి స్థలంలో ఏలూరులో ఏదైనా ఒక స్థలం చూస్తే మెయిన్ రోడ్ లో ఎమ్మెల్యే గారు స్థానిక ప్రతినిధులను అడిగి వాళ్ళు ఒప్పిస్తే దానికి మంచి అద్భుతమైన రీతిలో మంచి స్ట్రక్చర్ తో నాగేశ్వరరావు శాశ్వతంగా 10 మందికి ప్రతిరోజు దర్శనం ఇచ్చేటట్లు ఒక స్టాట్యూ మనం పెడితే బాగుంటుంది అనేది నా కోరిక. ఏదేమైనా ఆయన ఆత్మకి ఏ లోకాల్లో ఉన్న శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఆమె కూడా ఒంటరైంది. ఆయన తోడుంటాడు అనుకున్న మనిషి ఆమె ఒంటరైంది. ఆమెకు ఇబ్బంది రాకుండా మానవతా ఏలూరు లేడీ టీమ్స్ ఏది అవసరం వచ్చినా ఆమెకి మీరు దగ్గరుండి నాగేశ్వరరావు లోటుకు మీరు ఎంతవరకు సహకరిస్తే అంతవరకు సహకరించి ఆమెకు ఎటువంటి బాధ మళ్ళీ ఇతర ప్రయత్నాలతో కలగకుండా మీరందరూ కూడా ఆమెకు కొంచెం ఓదార్పు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ సెలవు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన చిన్నారి పునర్విక ఇంజెక్షన్ కొనుగోలు చేసేందుకు జంగారెడ్డిగూడెంలో విరాళాలు సేకరించారు. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే ప్రతినిధులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందరూ సమైక్యంగా విరాళాలు సేకరిస్తున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. 3 రోజుల పాటు పట్టణంలో అన్ని దుకాణాల వద్ద నగదు సేకరించి తదనంతరం మిగిలిన ప్రాంతాలకు వెళ్లనున్నట్లు తెలియజేశారు. చిన్నారి పునర్వికకు కలిగిన స్పైనల్ మస్క్యులర్ ఆంట్రోఫీ వ్యాధి మరెవ్వరికీ రాకూడదని ఆశించారు. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, పునర్విక భవిష్యత్తుకు నాంది పలకాలని కోరారు. తమ ఇంటి బిడ్డగా ఆదుకోవాలని విన్నవించారు. తాము చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆశించారు. ఒక్కళ్ళు స్పందించి పాప కోసం హెల్ప్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మా జంగారెడ్డిగూడెం యూత్ అందరం తరపున కూడా నేను కోరుకుంటున్నా. ఈ పునర్విక పాప కోసం అయితే చాలా రోజుల నుంచి జంగారెడ్డిగూడెంలో ఫండింగ్ కలెక్ట్ చేయట్లేదా అంటే మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ, మా ఫ్రెండ్స్, ఇంకా యూత్ కుర్రోళ్ళు, ఇంకా హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ మొత్తం కలిసి ఈరోజు ఫండింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 1 వీక్ దాకా కంటిన్యూ అయితే చేస్తాం ఈ ఫండింగ్ గురించి. మీరు కూడా చూసేవాళ్ళు స్కానర్కి కొట్టేసి ఆ పాపకి కర్నూలులో ఉంటుంది చేరిస్తే 16 కోట్లు ఒక ఇంజెక్షన్ కాస్ట్. 3 days జంగారెడ్డిలో కలెక్ట్ చేస్తాం, తర్వాత వేరే ఊర్లో కూడా కలెక్ట్ చేస్తాం అనమాట. దీని ద్వారా అందరు కూడా కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డొనేషన్ చేసి ఇంకా ప్రభుత్వం కూడా తీసుకెళ్తే ఇంకా బాగుంటది. ఇది ప్రభుత్వంలో ఇంకా స్పందించడం అయితే బాకీ ఉంది. ప్రభుత్వం కూడా స్పందిస్తే బాగుంటది. అది సేవ్ ఒక ఇంజెక్షన్ కాస్ట్. చిన్నారి బోసినవ్వుల వెనుక తెలియని ఆ విషాదం దాగుంది. వెల్దుర్తికి చెందిన జయం సురేష్ పుష్పవతి దంపతులకు 7 నెలల చిన్నారి పునర్విక స్పైనల్ మస్క్యులర్ ఆంట్రోఫీ వ్యాధితో బాధపడుతోంది. ఆ చిన్నారి వైద్యానికి కోయిలగూడ మండలం కన్నాపురం యువత నడుం బిగించింది. ప్రతి షాప్ కి, ప్రతి ఇంటికి సంచరిస్తూ మధ్యాహ్నం వరకు ₹1,00,000 సేకరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన చిన్నారి జన్మించింది. 3.5 కిలోల బరువు ఉండటంతో కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. 3 నెలల తరువాత పాపలో వేగవంతమైన కదలికలు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వైద్యులను సంప్రదించగా కోట్లలో ఒకరికి ఇటువంటి వ్యాధి వస్తున్నట్లు గుర్తించామని వైద్యులు తెలియజేయడంతో నిరాశకు గురయ్యారు. ఈ వ్యాధి నివారణకు ₹16 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ అంటే జీవన రక్షక ఔషధం అవసరం ఉందని వైద్యులు తెలియజేయడంతో ఆ నిధి సేకరణకు ప్రయత్నం చేపట్టారు. విదేశాల నుంచి తీసుకురావాల్సి ఉంటుందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల్లో కునుకు కరువైంది. ఇప్పటి వరకు ₹3,00,000 ఖర్చు చేశామని సెలూన్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించే సురేష్ కి ఆ చిన్నారి చికిత్స మోయలేని భారంగా మారింది. అయినా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామని తండ్రి సురేష్ వాపోయారు. ఎక్కడో కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన పునర్వికకు చేసే ఖరీదైన ఇంజెక్షన్ కొనుగోలు చేసేందుకు కన్నాపురం యువత చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు. పునర్విక ఇది మైక్ ఉందండి ఇక్కడ.
జంగారెడ్డిగూడెం డ్రగ్ కంట్రోల్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు విజయవాడ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు పట్టణంలో పలు మెడికల్ షాపులను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. తనిఖీలలో భాగంగా కొన్ని మెడికల్ షాపుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. పట్టణంలో సుమారు 6 మెడికల్ షాపులను తనిఖీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మందులు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు. మందుల ప్యాకెట్లపై గడువు తేదీ తప్పనిసరిగా చూసుకోవాలని, ప్రతి కొనుగోలుకు సంబంధించి సేల్ బిల్లును ఖచ్చితంగా అడిగి తీసుకోవాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమంగా గర్భస్రావ మాత్రలు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులపై స్పందిస్తూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మందుల విక్రయాల్లో పారదర్శకత ఉండాలని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. ఇటీవల మెడికల్ షాపుల అసోసియేషన్ ఎన్నికలు జరగడం, ఆ మరునాడే ఒక మెడికల్ షాప్ యజమాని డ్రగ్ ఇన్స్పెక్టర్ ని ఏసీబీ అదుపులోకి తీసుకోవడం, రోజు గడిచిన తరువాత జంగారెడ్డిగూడెంలో మెడికల్ షాపులపై డ్రగ్ అధికారులు దాడులు చేయడంపై సర్వత్రా విస్మయంగా ఉందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. మెడికల్ వ్యవస్థలో ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తున్నారు. కంపల్సరీగా అడిగి తీసుకోవాలి అని కోరుకుంటూ. సార్ ఇప్పటి వరకు ఎన్ని షాపులు తనిఖీ చేశారు? జంగారెడ్డిగూడెం ఇప్పటి వరకు 6 షాపులు జంగారెడ్డిగూడెంలో చేయడం జరిగిందండి. ఏమన్నా దొరికినాయండి? ఏమన్నా లోపల ఏమైనా గుర్తించారండి? కొన్ని వైలేషన్స్ ఉన్నాయండి, అవి నోట్ చేసాము. దాని మీద మేము సార్ ఏజెన్సీలో ఎక్కువగా జరుగుతున్నాయి సార్ ఈ గర్భస్రావాలని అయ్యని అక్కడ కిరాణా కొట్టుల్లో కూడా మెడికల్ అమ్మేస్తున్నారు. అంటే యాక్చువల్లీ ఈ రోజు నేను యాక్చువల్గా విజయవాడ నుంచి వచ్చామండి. సో దాని మీద మేము మా పై అధికారులకి దృష్టికి తీసుకెళ్తామండి. అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో నిర్వహించిన సెట్టిబల్జ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహభరితంగా జరిగింది. గంగలకూరు అగ్రహారం సెట్టిబల్జ సంఘ అధ్యక్షులు మట్టపర్తి మీరా సాహెబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ సెట్టిబల్జ సామాజిక వర్గం రాజ్యాధికారం సాధించాలంటే విద్య, ఉద్యోగ రంగాల్లో ముందుండడంతో పాటు సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీసీ కులాలు ఐక్యంగా ఉంటేనే రాజకీయంగా బలపడగలమని, జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న సెట్టిబలిజలు అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించాలని సూచించారు. గతంలో సెట్టిబలిజలను అగ్రవర్ణాలకు దీటుగా నిలిపిన మహానీయుడు, కీర్తిశేషులు దొమ్మేటి వెంకటరెడ్డి అని ఆయన పేర్కొన్నారు. అలాంటి నేతల పోరాట పటిమను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అలాగే కుడిపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో రావులపాలెం వేదికగా జరిగిన మహానాడు వల్లే సెట్టిబలిజలకు మంత్రి పదవులు దక్కాయని గుర్తు చేశారు. అమలాపురం, రామచంద్రపురం నియోజకవర్గాలను స్ఫూర్తిగా తీసుకుని అన్ని నియోజకవర్గాల్లో సెట్టిబలిజలు తమ శక్తిని చాటి రాజకీయంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. 1920లో సెట్టిబలిజ సంఘం స్థాపించారని గుర్తు చేశారు. 1949లో గంగలకుర్రు అగ్రహారంలో స్థాపించామని, 1991లో రావులపాలెం మహానాడు జరుపుకున్నామని గుర్తు చేశారు. బీసీలకు ప్రస్తుతం విద్యా, ఉద్యోగ రంగాలలో అమలులో ఉన్న 25% రిజర్వేషన్లు, జనాభా పెరిగిన రిజర్వేషన్లు 1970 నుండి పెరగకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు 10% తగ్గినా దాన్ని మరలా పెంచి అమలు చేయాలని అన్నారు. వీటన్నిటికీ కులగణన ప్రాతిపదిక కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. సెట్టిబలిజలు బీసీలలో పెద్దన్న పాత్ర పోషించాలని అన్నారు. తమిళనాడు తరహాలో శాస్త్రీయ గణాంకాలు సేకరించి రిజర్వేషన్లను 34% పెంచాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసి బీసీలకు రాజకీయ గుర్తింపు తీసుకువచ్చారని, ఇప్పుడు చట్టసభల్లో కూడా సముచిత రిజర్వేషన్ కోసం పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు, తెలంగాణ రాష్ట్ర సెట్టిబల్జ సంఘ అధ్యక్షులు గుత్తుల మీరా కుమార్, రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, దాసరి వీరవెంకట సత్యనారాయణ, చెల్లిపోయిన శ్రీనివాస్, విత్తనాల శేఖర్ తదితర నాయకులతో పాటు సామాజిక వర్గ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్ నుండి చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు గొబ్బల రాంబాబు, ఏలూరు జిల్లా గౌరవ సలహాదారు దొమ్మేటి సత్యనారాయణ, విత్తనాల రాజు ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ అధినేత గుత్తుల మీరా కుమార్, ఎమ్మెల్సీ కుదుపూడి సూర్యనారాయణ, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్ సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్పర్సన్ కుడిపూడి సత్యబాబు, రాష్ట్ర కార్మిక శాఖ వాసంశెట్టి సుభాష్ల నాయకత్వంలో నిర్వహించిన సమావేశం ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగినట్లు తెలిపారు. సోదరులారా, సోదరీమణులారా, పత్రికా విలేకరులారా, అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. చాలా ఆనందంగా ఉంది. సెట్టిబలిజ అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది అమలాపురం.
అమలాపురం అంటే మరి ముఖ్యంగా గుర్తించేది గంగలగూరు అగ్రహారం అని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు. అంటే 29 సంవత్సరాలకి ఇక్కడ స్పందన వచ్చి ఒక సంఘాన్ని స్థాపించినందుకు ఆనాటి పెద్దలని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎక్కడికక్కడ కుల సంఘాలు ఉన్నాయి, ఎక్కడికక్కడ కుల సంఘాలు పెట్టుకుని గుడి దగ్గర బడి దగ్గర మీటింగులు పెట్టుకుంటున్నాం. మన సంఖ్యాబలం కనపడటం లేదు. దీన్ని ఆలోచించాడు కుడుపుడు సూర్యనారాయణరావు, మన మధ్యలో ఉన్నటువంటి కుడుపుడు సూర్యనారాయణరావు. ఆ తర్వాత 49లో ఇటువంటి సంఘాలు పెట్టుకుంటూ పోతుంటే వీరందరినీ ఐక్యం చేయాలని ఆలోచించి 42 సంవత్సరాల తర్వాత అంటే 1991లో రావులపాలెంలో మహానాడు పెట్టి ఉర్రూ తొలగించి చెట్టి బలజ బలాన్ని హైదరాబాద్ వరకు చూపించినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు. ఈ చరిత్రను అలా అంచెలంచెలుగా మనం ముందుకు తీసుకుపోతున్నాం. అసెంబ్లీ సమావేశంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడారు. ఎస్టీ సబ్ ప్లాన్ కేటాయింపులపై అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో ఎస్టీలకు సంబంధించి మొత్తం 24,908 కోట్ల భారీ నిధులు కేటాయించినందుకు గిరిజనుల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్టీ సబ్ ప్లాన్ డిమాండ్స్ మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మినిస్టర్ గారికి, అలాగే సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే ఈ బడ్జెట్ లో ఎస్టీలకు సంబంధించి సుమారు 24,908 కోట్లు కేటాయించినందుకు మా గిరిజనుల తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే 2025-26 గత ఏడాదిలో ఎస్టీలకు సంబంధించి 8,158 కోట్ల రూపాయలు కేటాయించి గిరిజనుల అభివృద్ధికి ఊపిరి పోశారు అధ్యక్ష. అలాగే ఈ ఏడాది ఎస్టీ కాంపోనెంట్ కింద 9,190 కోట్లు కేటాయించి గతంతో పోల్చుకుంటే సుమారు 1,031 కోట్ల రూపాయలు పెంచి గిరిజనుల యొక్క అభివృద్ధికి ప్రోత్సహించారు అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల పేరుతో గిరిజనులు మోసం చేశారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితుల అభ్యున్నతే ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అలాగే గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం పాటు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్తు, త్రాగునీరు, గృహాలు వంటి మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి అధ్యక్ష. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం IIFL సంస్థలో బంగారం లావాదేవీలో గోల్మాల్, మేనేజర్ గా పనిచేసిన ఉద్దగిరి చైతన్యరాంపై పలు ఆరోపణలు చేస్తున్న బాధితులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు, పరీక్షా కేంద్రాలకు హాజరైన విద్యార్థులు. జంగారెడ్డిగూడెం మెడికల్ షాపులపై ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన డ్రగ్స్ స్క్వాడ్ బృందం. పునర్విక ఇంజెక్షన్ కు ₹1,00,000 సేకరించిన కోయిలగూడెం మండలం కన్నాపురం యువత. జంగారెడ్డిగూడెంలో వివరాలు సేకరిస్తున్న ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా సభ్యులు. జంగారెడ్డిగూడెంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. బాధితులకు CMRF చెక్కులు పంపిణీ. హ్యాపీ సండేలో పాల్గొన్న ఎమ్మెల్యే. వార్తలు సమాప్తం. నమస్కారం.